అన్ఫార్చునేట్లీ 2019లో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సునామీ కుప్పం నియోజకవర్గానికి తాకలేకపోయింది. ఎందుకంటే కుప్పం నియోజకవర్గంలో చంద్రమౌళి అనేటటువంటి వ్యక్తి కంటెస్ట్ చేసినప్పటికీ కూడా ఆయన అనారోగ్య కారణంగా హాస్పిటల్లో ఉన్నారు. మళ్ళీ చంద్రమౌళి అనే వ్యక్తి రాడు, ఇంకా ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ ఆయన కంటెస్ట్ చేయడు, ఆయన ఆల్మోస్ట్ ఇంకా వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి, చనిపోతారు అనేటటువంటి ప్రచారం విపరీతంగా జరిగింది. సో ఎలక్షనీరింగ్ కూడా ఆ టైంలో కరెక్ట్గా చేయలేకపోయినాం. ఫర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ 2019లో కూడా ఓడిపోయినాం. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఆయన గ్రేట్నెస్ మనకు అర్థమవుతుందంటే 2019లో ఈవెన్ దో కంటెస్ట్ చేయలేనటువంటి పొజిషన్లో చంద్రమౌళి గారు ఉన్నప్పటికీ కూడా నేను అప్పుడు చాలా కొత్త, అప్పుడు ఇంకా రాజకీయాల్లో కూడా లేను. ఆ విషయం తెలుసుకున్న వెంటనే నేను రామచంద్రారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, అన్న ఇట్లా ఇంకా డాడీ కంటెస్ట్ చేసే పొజిషన్ లేదు, హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళొద్దు అంటున్నాడు డాక్టర్స్, మీరు క్యాండిడేసీ వేరే వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పమన్నారు నాన్నగారు అని చెప్పి నేను వచ్చేసాను. రామచంద్రారెడ్డి అన్న సీఎం గారు డిస్కస్ చేసుకొని మరి ఏమన్నారో నెక్స్ట్ డే రామచంద్రారెడ్డి అన్న గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు మా ఫాదర్ని చూడడానికి హాస్పిటల్కి వచ్చారు. వచ్చి అన్న మీరు ఏమైనా అయిపోయి మీరే కంటెస్ట్ చేస్తున్నారు, మీరు కావాలంటే హాస్పిటల్ నుంచే కంటెస్ట్ చేయండి అన్నారు. అంటే ఇంత మ్యాగ్నానిమిటీ అంత ఈజీగా ఎవరికి రాదు. అసలు క్యాండిడేట్ లేచి తిరగలేడు, లేచి నడవలేడు, ఒక రకంగా వేవ్ ఉంది స్టేట్ అంతా కూడా. ఒక సీటు ఓడిపోయినా పర్వాలేదు, మనం మాట ఇచ్చినా మా కుటుంబానికి, ఆ కుటుంబాన్ని మనం చూసుకోవాలని అనిపించడం అనేది చాలా గ్రేట్. ఆ ఒక్క విషయానికి నేను చచ్చేంతవరకు జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉండాలనే ఫీలింగ్ నాకైతే. తర్వాత మా నాన్నగారు హీ పాస్డ్ అవే. దాని తర్వాత కూడా నన్ను ఒక ఇన్ఛార్జ్గా అక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. నేను రాజకీయాలకి చాలా కొత్త, అసలు మాది పొలిటికల్ ఫ్యామిలీ కాదు, బ్యాక్గ్రౌండ్ లేదు. అయినా కూడా 70,000 మంది మనకు ఓటు వేశారు, నువ్వు పోయి అక్కడ వాళ్ళకి సర్వీస్ చేయని మా నాన్నగారు డెత్ బెడ్ మీద మాకు చెప్పారు. రామచంద్రారెడ్డి అన్న గారు వచ్చినప్పుడు ఒకరోజు, అన్న నేనున్నాను భరత్, నీకు ఎందుకు నువ్వు రా, నేను చూసుకుంటా అని రామచంద్రారెడ్డి అన్న తీసుకోవడం. మరి అన్న మాటకు వాల్యూ ఇచ్చి సీఎం గారు కూడా నన్ను ఈరోజు ఈ స్థాయిలో కూర్చోబెట్టడం, ఇదంతా కూడా నిజంగా ఒక డ్రీమ్. ఇది కేవలం ఇంత పెద్ద మనసు ఉండేటటువంటి మనుషుల వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఇంకొక జన్మెత్తినా కూడా మళ్ళా ఇట్లాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉండింటే, అసలు నాలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో ఎవరైనా ఉంటే ఇమ్మీడియట్గా నన్ను ఎత్తి అవతల పడేసి ఈ సీట్ ఇంకో 10 కోట్లు వేరే వానికి అమ్మకానికి పెట్టుండేటవారు. నాకు ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ 50 కోట్లు అమ్మకానికి పెట్టిండేటవారు. నేను ఓపెన్గా చెప్తా. అట్లా వేరే పార్టీలు, కానీ మా పార్టీ అట్లా కాదు, మా నాయకుడు అట్లా పనిచేయడు. అసలు ఏ అర్హత లేనటువంటి నాకు ఈరోజు అంత పెద్ద స్థాయి ఇవ్వడం, ఒక ఎమ్మెల్సీ చేయడం, మళ్ళీ నాకే జిల్లా అధ్యక్షుడు ఇచ్చినారు, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఫైట్ చేయమండి అన్నాడు. ఇంకా నేను నా దగ్గర ఎంత ప్రతి రక్తపు బొట్టు నేను ఒడ్డేసి ఈరోజు కుప్పం నియోజకవర్గంలో ఫైట్ చేస్తా ఉన్నా. నేను చనిపోయినా పర్వాలే, ఈ ఫైట్ గెలవాలా, ఆ రకమైనటువంటి మైండ్ సెట్. ఎందుకంటే ఇంత సర్వీసు నాకు చేయడానికి కానీ, లేకపోతే ఇంత బాధ్యత నా మీద పెట్టినప్పుడు నేను డెలివర్ చేయాలనేటటువంటి ఆశ అయితే నాకు. సార్ మీరేమో ఫ్రెషర్, ఆయనకేమో హ్యూజ్ ఎక్స్పీరియన్స్, ఇది మీ మైండ్కి అనిపించినప్పుడల్లా ఏమనిపిస్తుంది? అంటే ఫ్రెషర్ ఈ విషయంలో మాత్రం కుప్పం నియోజకవర్గం ఎస్పెషల్లీ తీసుకుంటాను నేను. ఆయన ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్ అయి ఉండొచ్చు, బట్ దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ద స్టేట్. నాకు సంబంధించినంతవరకు కుప్పం నియోజకవర్గం వరకు తీసుకుంటే నేనెంత ఫ్రెషో చంద్రబాబు నాయుడు గారు నాకంటే ఫ్రెష్. ఎందుకంటే కుప్పం నియోజకవర్గంలో ఈరోజు ప్రతి పంచాయతీలో ఒక 20-25 పేర్లు నేను చెప్పగలుగుతాను, మా క్యాడర్ పేర్లు. నువ్వు పలానా ఇక్కడ రా ఈ పని చేద్దామని. ఎన్ని పంచాయతీలు ఉన్నాయో లేదో కూడా చెప్పలేనటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉంటారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన 35 సంవత్సరాలుగా అక్కడ ప్రాతినిధ్యం వహించిన, అక్కడ 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన, ఎంతమందిని ఆయన పేరు పెట్టి పిలవగలుగుతాడు, ఎన్ని ఊర్లు ఉన్నాయి అనేది ఆయన చెప్పగలుగుతారు, ఎన్ని విలేజెస్లో ఆయన పర్యటించుంటారు, ఏ విలేజ్లో ఏ పంచాయతీలో ఏ ప్రాబ్లం ఉందని ఆయనకి కూలంకుషంగా క్షుణ్ణంగా తెలుసు అనేటటువంటి విషయం కానీ నన్ను మీరు అడిగితే ఆయనకు జీరో నాలెడ్జ్.